హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మినిమలిస్టిక్ లివింగ్లో ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే డూయింగ్ థింగ్స్ బై యువర్ సెల్ఫ్. సో ఒక పెరుగు డబ్బా ఇక్కడ కొనాలంటే 750 ml ఇంచుమించు 300 రూపాయలు ఉంటుంది. అదే మనం పాలు ఒక 4.5 లీటర్స్ కొన్నామనుకోండి, అది దాదాపు ఒక 400 అలా ఉంటుంది. అదే పాలు కొనుక్కొని మనమే ఇంట్లో పెరుగు తోడేసుకుంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ సేవింగ్. థింక్ అబౌట్ ఇట్. సో పెరుగు సపరేట్గా 4.5 లీటర్స్ కొంటే ఇంచుమించు 1800 అవుతుంది. అదే మనం ఒక 450 రూపీస్ పాలు కొనుక్కొని పెరుగు చేసుకుంటే 1800 వర్త్ పెరుగు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ అండ్ మస్త్ టేస్ట్ ఉంటుంది. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇంట్లోనే పెరుగు తోడేసుకోవడం ఎలా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను పెరుగింట్లోనే తోడేలా వేసుకోవాలని చెప్పేసి. జస్ట్ ఫాలో అయిపోవడమే. ఓకే, 1 minute సార్. నేను లాస్ట్ టైం తయారు చేసిన బ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో బట్ కొంచెం ఉన్నప్పుడే వీ హ్యావ్ టు సేవ్ ఇట్, ఎందుకంటే ఇది కల్చర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. పెరుగు తోడేయాలంటే మనకు పాత పెరుగు కొంచెం ఉండాలి ఇంట్లో. సో ఇప్పుడు ఈ కల్చర్ తీసుకొని నేను ఇక్కడ సైడ్ పెట్టుకుంటాను, ఇందులో వేసేస్తాను మొత్తం. సో ఇక్కడ నేను పెరుగు తీసుకొని పెట్టుకున్నాను అనమాట. మిగిలిపోయిన పెరుగు ఇది, దీన్ని కల్చర్ అంటారు. బేసిక్గా ఇందులో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా వల్లనే పాలు పెరుగుగా తోడవుతుంది అనమాట. సో వెజల్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా నేను. సో ఇది మిల్క్, నేను చెప్పిన మిల్క్ ఇదే. ఇది 1.5 లీటర్ ప్యాక్. ఇలాంటివి 3 ప్యాకెట్లు వస్తాయి. సో టోటల్ 4.5 లీటర్స్ అనమాట. 4.5 లీటర్స్ యూజువల్గా $7-8 అలా పడుతుంది. సో ఇట్స్ స్టిల్ అరౌండ్ లైక్ 400 to 450 రూపీస్. సో ఇట్స్ లైక్ యూ కెన్ సేవ్ 4 times విత్ దిస్. నా ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే 4.5 లీటర్స్ మిల్క్ ఒకటే రోజు వాడలేరు కదా, అండ్ ఆల్సో ఒకటేసారి 4.5 లీటర్స్ పెరుగు తయారు చేయం కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 3 ప్యాకెట్స్లో ఫస్ట్ ఒక ప్యాకెట్ వాడేసుకొని మిగతా 2 ప్యాకెట్లు ఫ్రీజర్లో పెట్టేస్తా. ఫ్రీజర్లో పెడితే దాదాపు ఒక 20 to 30 డేస్ వరకు అవి గడ్డగట్టిపోతాయి, పాలు చెడిపోవు అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే నేను పెరుగు చేయాలనుకుంటానో అప్పుడు తీసి ముందు రోజు నైట్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంటే ఫ్రీజర్లో నుండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఆ ఐస్ గడ్డ అంతా కరిగిపోతుంది, కరిగి రెగ్యులర్ పాల మాదిరి తయారైతే అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్. సో అలా కూడా సేవ్ చేయొచ్చు. తెచ్చుకున్న 4.5 లీటర్స్ని ఒకటేసారి తయారు చేయాల్సిన అవసరం లేదు. ఐ హావ్ బీన్ డూయింగ్ దిస్. నేను లాస్ట్ ఒక 3-4 years నుండి చేస్తున్నాను. ఇట్ నెవర్ గోస్ రాంగ్. అయన్నొద్దు, పాయింట్కి రా. చూసారా, నేను నైట్ తీసి ఫ్రీజర్లో నుండి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా కొంచెం ఐస్ అలానే ఉంది. బట్ నో ప్రాబ్లం, కొంచెమే ఐస్ ఉంది. మనం ఆన్ చేసి ఇప్పుడు దీన్ని బాయిల్ చేద్దాం. సో పాలలో పొగ రావడం మొదలైంది, చూస్తున్నారు కదా. బట్ విల్ వెయిట్ అంటిల్ 1 boil కమ్స్. అంటే ఒక ఉడుకు రావాలి, ఇట్లా పై దాకా ఇట్లా నురుగా ఆ బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట మనం. బట్ మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే కింద పాలు అడుగంటిపోతాయి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ బాయిల్ రావడానికి దగ్గరగా ఉంది. కలుపుదాం మనం మంచిగా. ఇలా బాయిల్ రావడం మొదలవ్వగానే ఆపేసుకోండి. సో ఈ స్టెప్ ఎందుకు చేస్తామంటే బేసిక్ ఇందులో ఏవైనా బ్యాడ్ బ్యాక్టీరియా కానీ అన్నెసరీ బ్యాక్టీరియా కానీ ఉంటే దీన్ని చంపేస్తాం. పాస్చరైజేషన్ అంటారు ఇది. అన్నీ తెలియాల్సిన అవసరం లేదు అందరికీ, బట్ జస్ట్ జనరల్ నాలెడ్జ్. ఓకే, బాయిల్ రావడం స్టార్ట్ అయింది. నేను గ్యాస్ కట్టేస్తున్నాను. కట్టేసి పక్కనకి మూవ్ చేస్తున్నా. పక్కనకి మూవ్ చేయలేదనుకోండి పొంగు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 1 hour to 1 hour 20 minutes మనం వెయిట్ చేయాలి. బేసిక్గా మన వేలు ఇందులో పెడితే, పాలలో పెడితే అది వేడిగా ఉండకూడదు, జస్ట్ వెచ్చగా ఉండాలన్నమాట. అంతవరకు వెయిట్ చేయాలి. సో రఫ్లీ ఇట్ టేక్స్ 1 hour to 1 hour 20 minutes, గంట 20 నిమిషాలు పడుతుంది. సో అప్పటిదాకా టైమర్ పెట్టుకొని వెయిట్ చేద్దాం. 2000 years later. ఓకే, పాలు చల్లగా అయ్యాయి ఇప్పుడు. సో మనం ఇందాక పక్కన పెట్టుకున్న కల్చర్ని ఇందులో వేసేద్దాం. 2-3 చెంచాలు వేస్తే సరిపోయింది, ఎక్కువ అవసరం లేదు. బట్ పెరుగు మొత్తం ఇందులో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసి
దీనిపైన మూత పెట్టుకొని ఒక వార్మ్ ప్లేస్లో దీన్ని ఒక 6 to 7 hours వదిలేయడమే. సో నేను ఇక్కడే వదిలేస్తున్నాను, గ్యాస్ పైనే, బాగా వెచ్చగానే ఉంది ఇంట్లో. లేదంటే యూజువల్గా అవెన్ ఉంటుంది కదా, అవెన్ ఆన్ చేయకుండా జస్ట్ అవెన్ లోపల పెట్టేస్తా. ఇందులోనే కింద అవెన్ ఉంటుంది, సో అవెన్ లోపల పెడతా అనమాట. బట్ సిన్స్ ఇట్స్ ఆల్రెడీ వార్మ్ ఇన్ ద హౌస్, సో ఐమ్ జస్ట్ గోన్ లీవ్ ఇట్ హియర్. 6-7 hours తర్వాత చూపిస్తా ఎలా పెరుగు రెడీ అయిందని. 6 months later. ఓకే, టైమ్ ఫర్ బిగ్ రివీల్. 6 hours అయిపోయింది. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. చూసిరా ఎట్లుందో? ఇప్పుడు చెప్పండి, అవసరమా మనకు స్టోర్ బార్ పెరుగు? ఎంత అద్భుతంగా వచ్చింది, ఎంత థిక్ వచ్చింది చూడండి అసలు పెరుగు. చెంచాతో కొంచెం తీసుకొని చూపిస్తాను. చూసిరా, మా ఊర్లో దీన్ని గడ్డ పెరుగు అంటారు, చాలా కాస్ట్లీ అనమాట. ఎంత థిక్ ఉంది పెరుగు. సో చూసారుగా, ఈరోజు మనం దాదాపు ఒక 1200 రూపీస్ సేవ్ చేస్తాం. ఏం చేద్దాం మరి 1200తో? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఇన్వెస్ట్ చేద్దాం. ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, స్టాక్, ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్, ఏదో ఒకటి కొనుక్కుందాం. దీన్నే ఆపర్చునిటీ కాస్ట్ అనాలిసిస్ అంటారు. దీని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ అనాలిసిస్ అనేది. Until next video, signing off. Take care. Bye-bye.